ఇష్యూ సిల్వర్ గురించి కాదు. ఇష్యూ ప్రైజింగ్ పవర్ గురించి. చైనా ఏం చేస్తుంది? ఇప్పుడు రియల్ స్ట్రాటజీ ఏంటి? చైనా ఏం చేస్తుంది? ఇక్కడి నుండి గేమ్ స్టార్ట్ అవుతుంది. చైనా సిల్వర్ బ్యాన్ చేయడం లేదు. చైనా సిల్వర్ డంప్ చేయడం లేదు. చైనా సిల్వర్ని న్యూట్రలైజ్ చేస్తుంది. దానికి ఫస్ట్ స్ట్రాటజీ డీసిల్వరింగ్, అంటే సైలెంట్ అటాక్. చైనీస్ సోలార్ కంపెనీస్ ప్రతి సోలార్ సెల్లో సిల్వర్ని తగ్గిస్తున్నారు. కాపర్ బేస్డ్ కాంటాక్ట్స్ని వాడుతున్నారు. లో సిల్వర్ మరియు నో సిల్వర్ టెక్ని డెవలప్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ పాయింట్, చైనా సిల్వర్ వాడడం లేదు కాదు, చైనా సిల్వర్ మీద డిపెండెంట్గా ఉండడం మానేస్తుంది. స్ట్రాటజీ 2, చైనా ఏం చేస్తుంది? సిల్వర్ని ఎక్స్పోర్ట్ లైసెన్సింగ్లో చేర్చింది. డొమెస్టిక్ ఇండస్ట్రీకి ప్రయారిటీ ఇచ్చింది. మెసేజ్ సింపుల్, సిల్వర్ దొరుకుతుంది కానీ రూల్స్ చైనావి. నో బ్యాన్, నో అనౌన్స్మెంట్, కేవలం లెవరేజ్. స్ట్రాటజీ 3, ప్రైస్ పవర్ షిఫ్ట్ చేయడం. చైనా ఇప్పుడు డిమాండ్ కంట్రోల్ చేస్తుంది, యూసేజ్ తగ్గిస్తుంది, రీఫైనింగ్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మెల్లగా ప్రైస్ డిస్కవరీ వెస్ట్ నుంచి ఈస్ట్కి షిఫ్ట్ అవుతుంది. రేర్ అర్త్స్లో, లీథియం ప్రాసెసింగ్లో హిస్టరీ రిపీట్ అవుతుంది. ఐరనీ ఏంటంటే ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వినండి. చైనా సిల్వర్ తక్కువ వాడడం లేదు, ఎందుకంటే సిల్వర్ పనికిరాదని కాదు. చైనా సిల్వర్ తక్కువ వాడుతుంది, ఎందుకంటే సిల్వర్ చాలా పవర్ఫుల్ డిపెండెన్సీ అవుతుంది కాబట్టి. అంటే సిల్వర్ ఇంపార్టెన్స్ తగ్గడం లేదు, సిల్వర్ మరింత ఇంపార్టెంట్ అవుతుంది. ఇలా అర్థం చేసుకోండి. చైనా సిల్వర్ ఓనర్ కావాలని అనుకోవడం లేదు. చైనా ఇన్ష్యూర్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఎవరు సిల్వర్ వాడి చైనాను బ్లాక్మెయిల్ చేయకూడదు అని. సో మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని విషయాలు క్లియర్ చేద్దాం. చైనా సిల్వర్ రీప్లేస్ చేయడం లేదు, చైనా సిల్వర్ బ్యాన్ చేయట్లేదు, చైనా సిల్వర్ నుంచి పారిపోవడం లేదు. చైనా చేస్తుంది ఏంటంటే చైనా సిల్వర్ని వెపన్ కాకుండా చూసుకుంటుంది. చైనా తన డిపెండెన్సీ తగ్గించుకుంటుంది. చైనా ఫ్యూచర్ ప్రైజింగ్ పవర్ కోసం పొజిషన్ తీసుకుంటుంది. ఇది మార్కెట్ స్టోరీ కాదు, ఇది జియో ఎకనామిక్స్. మీరు ఇది కేవలం సిల్వర్ స్టోరీ అనుకుంటే మీదే తప్పు. రేపు ఇది కాపర్, లిథియం, యురేనియం, వాటర్, డేటా అన్నిటికీ అప్లై అవుతుంది. దట్ ఈస్ జియో పాలిటిక్స్. క్లియర్గా ఎంతమందికి అర్థమైందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యాజ్ మెనీ యాజ్ యూ పాసిబుల్. అయితే ఈ వీడియోలో ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అనే విషయాన్ని నేను కావాలనే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే నేను మిగతా ఛానల్స్ నుంచి డిఫరెంట్గా ఉండడానికి ఎంచుకున్న దారే is to inform, is to educate, and to make you organized. So I hope this video has served its purpose to inform you and to educate you so that you can be organized. Thank you for your time. I'm Dr. Irfan.